ఫ్రెండ్స్, డోరేమాన్ కార్టూన్ వెనకాల ఒక సాడ్ స్టోరీ ఉందని మీకు తెలుసా? నోబితా రియల్ పేరు నోబితా హిరోషి. నోబితాకు 9 సంవత్సరాలు ఉండగా జపాన్లో నివసిస్తూ ఉండేవాడు. అతడు ఎవరితో కలిసేవాడు కాదు, చాలా అమాయకుడు. అతని అమాయకతని తన ఫ్రెండ్స్ చేతగాంతనంగా తీసుకొని అతన్ని కొట్టడం స్టార్ట్ చేశారు. నోబితా ఆ బాధతో వాళ్ళ అమ్మా నాన్నతో ఫ్రెండ్స్తో మాట్లాడేవాడే కాదు. నోబితా ఇప్పుడు లోన్లీగా ఎలాగో ఫీల్ అవ్వడం వల్ల అతనికి స్కిజోఫ్రెనియా అని ఒక జబ్బు వచ్చింది. దానివల్ల డోరేమాన్ అని ఒక రోబోట్ ఉందని ఇమాజిన్ చేసుకున్నాడు. దాని తర్వాత అతడు దాంతో ఆడుకుంటూ తిరిగేవాడు. అంత ఇమాజిన్ చేసుకొని నోబితా 15 years వచ్చిన తర్వాత అతని ఫాదర్ అతన్ని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అతని డాక్టర్, నీకు స్కిజోఫ్రెనియా అని ఒక జబ్బు ఉంది, డోరేమాన్ అంటూ ఏం లేదు, అంత నీ ఇమాజినేషన్ అని డాక్టర్ చెప్పాడు. దాంతో అతడు సాడ్గా ఫీల్ అయ్యి లోన్లీగా ఫీల్ అయ్యి అతని ఫాదర్ దగ్గర ఉన్న పిస్తల్ని తీసుకొని షూట్ చేసుకున్నాడు. ఈ డోరేమాన్ కార్టూన్ బేస్ చేసుకొని ఫూజియో ఒక జపాన్ డైరెక్టర్ ఈ కార్టూన్ని క్రియేట్ చేశాడు.